ప్రతి ఏడాది 6 లక్షల ఎకరాలకు నీరు అందించాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 2026 ఆగస్టు 15 నాటికి ఆయకట్టులోని ప్రతి ఎకరానికి నీరు ఇస్తామని వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ 2ను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ స్విచ్ ఆన్ చేశారు. ట్రయల్ రన్ ప్రారంభమైన అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టులోని పుసుగూడెం పంప్ హౌస్ ట్రయల్ రన్ విజయవంతమైందని, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే సీతారామ ప్రాజెక్టుకు 60 టీఎంసీ నీటి కేటాయింపు జరిగిందని తెలిపారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గత పాలకులు రీడిజైన్ పేరుతో 8,000 కోట్లు వృధా చేశారని విమర్శించారు. భద్రాచలం, దాని పరిసర ప్రాంత నియోజకవర్గం రైతులకు కూడా ఈ ప్రాజెక్టు నుంచి నీళ్లు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగాయని విమర్శించారు. పంపు హౌస్ల పరిధిలో డిస్ట్రిబ్యూటరీ కాలువలు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఒక్క పూటే తిని ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో హామీలు ఇచ్చిన దాంట్లో 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు మొదటి 100 రోజుల్లోనే ఈ ప్రభుత్వం పేదోళ్లకు అందించిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రులు ఎన్నికల్లో ముందు వాగ్దానం ఏదైతే చేశామో రైతులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పాం. ఇప్పటికీ రూపాయి నుంచి 1,50,000 వరకు ఒకేసారి రుణమాఫీ చేశాం. రేపు 15వ తారీఖు అన్ని ప్రాజెక్టులని గాడిలో పెడుతున్న దాంట్లో భాగమే ఈ సీతారామ ప్రాజెక్టు. రేపు ఆగస్టు 15వ తారీఖు ఓపెనింగ్. ఇప్పుడు నాగార్జున సాగర్ కెనాల్లో ఏనుకూరు దగ్గర ఈ సీతారామ ప్రాజెక్టు కెనాల్ ని లింక్ కెనాల్ ద్వారా కలుపుతున్నాం. దీనికి రాజో కెనాల్ అనే నామకరణం మా కేబినెట్ నిర్ణయించింది. 165 కోట్లు పనులకు 97 కోట్లు పనులు చేపట్టనుంది. దీని కాలువల నిర్మాణకు 250 అవసరం. జిల్లాకి నమస్తే వికీస్తున్నా భూసేకరణ విషయంలో మీరు పెడితే 2 సుమారు 10 లక్షల వరకు ఆయకట్టుకి గోదావరి చేస్తున్నారు. ప్రధానంగా 88 మధ్యన ప్యాకేజ్ 2 యందు కాలువల ద్వారా 34,000 ఎకరాలకు నీటి సౌకర్యం ఏర్పడుతుంది. భూసేకరణ 343 ఎకరాలు మరియు మొత్తం అంచనా విలువ 387. భూసేకరణకి 136 కోట్లు, పనులకి 251 కోట్లు. మొత్తం ఆయకట్టు ప్యాకేజ్ 1 and 2 ముందు 3,000 ఎకరాల భూసేకరణ చేసి 1,000 కోట్లతో 72,000 ఎకరాల ఆయకట్టుని అభివృద్ధి చేయటం జరుగుతుంది. ఇది 1 సంవత్సరంలో పూర్తి చేసే ప్రయత్నం చేస్తాము. ప్రధాన కాలువ 102 కిలోమీటర్ల నుండి నాగార్జున సాగర్ ఎడమ కాలువ రాజీవ్ నింద వై ప్రాజెక్టు, లంకా సాగర్ మరియు నాగార్జున సాగర్ కాలువ ఆయకట్టు మొత్తంగా 1.2. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.